హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను పప్పు లేకుండా సాంబార్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. పప్పుని స్కిప్ చేస్తూ సోరకాయ యూజ్ చేస్తున్నానండి. వెజిటేబుల్స్ అన్నీ యూజ్ చేస్తూ ఈ సాంబార్ చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, మెంతి ఆకు, కరివేపాకు, టమాటా, సోరకాయ ముక్కలు, కొద్దిగా శనగపిండి, కొద్దిగా చింతపండు అండి. మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో చింతపండు అయితే తీసుకోండి. నేనైతే చింతపండు మొత్తం పిండి సైడ్కి అయితే తీసుకున్నాను. పోపు అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, కరివేపాకు, పుదీనా, మెంతి ఆకు అవన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని, ఫ్రెష్ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. వెల్లుల్లి రెబ్బలు ఉంటే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకుందామండి. కలిపేసుకొని కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుందామా. ఓకే అండి, పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అయితే మరలా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ సొరకాయ ముక్కల్ని ఇవి వేగాక ఫస్ట్ టమాటాలను యాడ్ చేసుకోవాలండి. టమాటా యాడ్ చేసుకున్నాక సొరకాయని కూడా వెంబడే యాడ్ చేసుకోవచ్చు. సొరకాయని యాడ్ చేసుకుందాం. వీటి ప్లేస్లో మనం వంకాయ వేసుకోవచ్చు, దోసకాయ వేసుకోవచ్చు, ములక్కాయ వేసుకోవచ్చు. అన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వంకాయ అండి. వంకాయ వేస్తే వేరే టేస్ట్ ఉంటుందండి. బెండకాయ కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీతో చేసుకోవచ్చు సాంబార్. ఈ విధంగా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ విధంగా బాగా కలిపేసుకుందామండి. మునగాకు కూడా వేసుకోవచ్చు. హెల్దీకి చాలా మంచిది. ఈ విధంగా మూత తీసి చూస్తే 50% ఉడికిపోయిందండి. చూడండి, ఇందులో మునగాకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ముందుగా పిండేసుకున్నాం కదా చింతపండు రసం, ఆ రసాన్ని మొత్తం యాడ్ చేసుకుందామండి. పులుపు మీకు ఎంత పులుపు కావాలో అంత క్వాంటిటీలో తీసుకోండి. ఈ విధంగా అంతా పోసేసుకుందాం. ఒకసారి అయితే కలిపేసుకుందామండి. ఈ విధంగా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం. సాల్ట్ అయితే సరిపోయిందండి, ఏం అవసరం లేదు. మూత పెట్టి కొద్దిసేపు అయితే మరగనిద్దాం. ఈ టైంలోనే మనం కొంచెం శనగపిండి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, అందులో వాటర్ యాడ్ చేసుకొని ఫస్టే కలుపుకోవాలి. లేకపోతే డైరెక్ట్గా పిండి అందులో వేసామనుకోండి ఉండలుగా కడుతుంది. సో ఫస్ట్ వాటర్లో కలిపేసుకొని సాంబార్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం సాంబార్ అనేది చిక్కగా వస్తుంది. ఈ విధంగా వేసాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. కొద్దిగా ధనియా పౌడర్, టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర మెంతుల పొడి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సాంబార్ మసిలేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. పూర్తిగా ఆప్షనల్ అండి. ఒకసారి అయితే కలిపేసుకుందాం. చూడండి, అంతే అండి, చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. వెజిటేబుల్స్ అన్నీతో చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. దీనిని వేరే వాళ్ళ సైడు గోర పులుసు కూడా అని అంటారు. ఈ సాంబార్ని మన సైడు పెళ్ళిళ్ళు ఎక్కువ సార్లు చేస్తారు. పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి చేస్తుంటారు మన సైడు. ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సాంబార్ రెడీ అయిపోయిందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీకు కారం కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. నేనైతే కారం యాడ్ చేసుకోవట్లేదు. కారం నేను స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే నేను పచ్చిమిర్చి క్వాంటిటీ ఎక్కువనే తీసుకున్నాను. సో కారం అవసరం లేదండి. మీకు కావాలంటే లైట్గా కారం యాడ్ చేసుకోండి. సాంబార్లో ఎక్కువ కారం పట్టదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వేరే వీడియోలో మళ్ళీ కలుద్దాం.